డిసెంబర్ 23 వైకుంఠ ఏకాదశి పూజ ఉపవాస నియమాలు. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి రోజు ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సంవత్సరం మొత్తం విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి సకల శుభాలు కలుగుతాయో, వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధి సాధించవచ్చో, ధనపరంగా అదృష్టాన్ని పొందవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. సంవత్సరంలో వచ్చే అన్ని ఏకాదశుల కంటే ముక్కోటి ఏకాదశి చాలా గొప్పది. దీన్నే వైకుంఠ ఏకాదశి అనే పేరుతో కూడా పిలుస్తారు. ముక్కోటి ఏకాదశి ఎందుకు గొప్పదంటే, ఆ రోజు 33 కోట్ల మంది దేవతలు వైకుంఠానికి వెళ్లి ఉత్తర ద్వారం గుండా వైకుంఠంలో శ్రీమహావిష్ణువుని దర్శనం చేసుకుంటారు. అందుకే దీన్ని ముక్కోటి ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. అందుకే మనం కూడా ముక్కోటి ఏకాదశి రోజు దగ్గరలో ఉన్న విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్లి ఉత్తర ద్వారం నుంచి వెళ్లి విష్ణువుని దర్శనం చేసుకోవాలి. అలా దర్శనం చేసుకుంటే సంవత్సరం మొత్తం విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి వృత్తిపరంగా, ధనపరంగా బాగా కలిసి వస్తుంది. అలాగే ముక్కోటి ఏకాదశికి ఉన్న ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, ఆ ఒక్కరోజు ఉపవాసం ఉంటే 3 కోట్ల ఏకాదశులు ఉపవాసం ఉన్న ఫలితం కలుగుతుంది. అంత శక్తి ముక్కోటి ఏకాదశి ఉపవాసానికి ఉంది. అసలు ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే సంవత్సరంలో వచ్చే అన్ని ఏకాదశులు ఉపవాసం ఉన్న ఫలితం కలుగుతుంది. కాబట్టి ఆ ఒక్కరోజు ఉపవాసం ఉండాలి. అయితే ఉపవాసం ఎలా ఉండాలంటే, ఆ రోజంతా ఆహారం స్వీకరించకుండా మర్నాడు ఎవరికైనా భోజనం పెట్టి ఆహారం స్వీకరించాలి. అయితే ఇలా ఉండటం ఆధునిక కాలంలో కష్టం. కాబట్టి దీనికి ప్రత్యామ్నాయంగా పాలు, పళ్ళు స్వీకరిస్తూ ఉపవాసం ఉండవచ్చు. అలా కూడా ఉండలేని వాళ్లు ఉడకబెట్టని పదార్థాలు ఏవైనా ఉంటే అవి తింటూ ఉపవాసం ఉండొచ్చు. ఉడకపెట్టకుండా ఉన్న పదార్థాలు ఏవైనా తిని ఉపవాసం ఉండొచ్చు. అలా కూడా ఉండలేని వాళ్లకి హరినక్తం అని ఒక విధి విధానం చెప్పారు. హరినక్తం ఉండొచ్చు. హరినక్తం అంటే ఏంటంటే, పగలు తినకుండా రాత్రికి గోధుమ రవ్వతో చేసిన పదార్థం, గోధుమ ఉప్మా లాంటివి తినొచ్చు. దీన్ని హరినక్తం అంటారు. అయితే ఉపవాస నియమం అనేది చిన్న పిల్లలకి, వృద్ధులకి, అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్లకి, గర్భిణీ స్త్రీలకు వర్తించదు. వాళ్లు మాత్రం ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు. ఉపవాసం బదులు ఓం నమో నారాయణాయ అనే మంత్రం చదువుకుంటే చాలు. ఉపవాసం ఉన్న ఫలితం కలుగుతుంది. అలాగే ముక్కోటి ఏకాదశి రోజు విష్ణుమూర్తి పరిపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే మీరు పూజ ఎలా చేసుకోవాలంటే, మీ ఇంట్లో లక్ష్మీనారాయణ ఫోటో ఉంటే ఆ ఫోటో పూజ గదిలో పెట్టుకోండి. లేదా శ్రీరామచంద్రమూర్తి, శ్రీకృష్ణ పరమాత్మ, వెంకటేశ్వర స్వామిది, లక్ష్మీనరసింహస్వామిది వీటిలో ఏదొక ఫోటో పెట్టుకుని గంధం బొట్లు, కుంకుమ బొట్లు పెట్టండి. అక్కడ ఒక వెండి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి లేదా ఆవు నెయ్యి పోసి 3 వత్తులు విడిగా వేసి దీపం పెట్టండి. తర్వాత తులసి మాలికను ఫోటోకి అలంకరించండి. లేదా తులసి దళాలతో పూజ చేస్తూ ఆ ఫోటోకి ఓం నమో నారాయణాయ ఈ మంత్రం 21 సార్లు చదవండి. ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రం కూడా 21 సార్లు చదవండి. తర్వాత పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి. ముద్ద కర్పూరం కాకుండా పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి. విష్ణుమూర్తికి తీపి పదార్థాల్లో పచ్చకర్పూరం కలిపి నైవేద్యం పెట్టండి. క్షీర అన్నం, ఆవుపాలతో చేసిన పొంగలైన నైవేద్యం పెట్టొచ్చు. చక్కెర పొంగలి అయినా నైవేద్యం పెట్టొచ్చు. అలాగే విష్ణుమూర్తిని పూజించే సమయంలో మీ ఇంటి ఆవరణలో ఏమైనా మొక్కలు ఉంటే, మొక్కలకి పుష్పాలు ఉంటే పుష్పాలు పెట్టి నమస్కారం చేసుకోండి. వాటిని శాలపుష్పాలు అంటారు. అవి విష్ణుమూర్తికి చాలా ఇష్టం.
అలాగే దగ్గరలో విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళినప్పుడు విష్ణుమూర్తి ఆలయం అంటే రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వరస్వామి, నరసింహస్వామి వీళ్లందరూ విష్ణు స్వరూపాలే. ఆ ఆలయానికి వెళ్ళినప్పుడు ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టండి. ఇంటి యజమానిగాని ఇంటి యజమానురాలుగాని విష్ణు సంబంధమైన ఆలయంలో ధ్వజస్తంభాన్ని గరుడ ధ్వజం అంటారు. ఆ గరుడ ధ్వజం దగ్గర ప్రమిదలో నువ్వుల నూనె పోసి 8 వత్తులేసి దీపం పెడితే ఆ దీపం అనేది ఇంటి మొత్తానికి రక్షలాగా పనిచేస్తుంది. సంవత్సరం మొత్తం విష్ణుమూర్తి అనుగ్రహం, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలాగే దేవాలయంలో సహజంగా మనం 3 ప్రదక్షిణలు చేస్తూ ఉంటాం. కానీ ముక్కోటి ఏకాదశి రోజు మాత్రం విష్ణువు ఆలయంలో 2 గాని 4 గాని 6 గాని 8 గాని ప్రదక్షిణలు చేయండి. అంటే సరిసంఖ్యలో ప్రదక్షిణలు చేయాలి. అప్పుడు విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల సకల శుభాలు కలుగుతాయి. దేవాలయానికి వెళ్లలేని వాళ్లు మాత్రం ఇంట్లోనే చక్కగా గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గడపను పుష్పాలతో అలంకరించి ఇంటి గుమ్మానికి మంగళ తోరణాలు కట్టి ఇంట్లోనే ఇలా పూజ చేసుకోండి. కాని ఉత్తర ద్వారం గుండా వెళ్లి విష్ణుమూర్తిని దర్శిస్తే మాత్రం జన్మజన్మల పాపాలు తొలగిపోతాయి. విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల సంవత్సరం మొత్తం సకల శుభాలను సిద్ధింపచేసుకోవచ్చు. ముక్కోటి ఏకాదశి నాడు చేసే విష్ణు పూజ, గీతాపారాయణం, గోవిందనామ స్మరణం, పురాణ శ్రవణం మోక్షప్రాప్తి కలిగిస్తాయి. ఇవన్నీ చేయకపోయినా ఓం నమోనారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం ద్వారా మీరనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. ఇంకా ఏకాదశి రోజు విష్ణు, వెంకటేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకోవచ్చు. వైకుంఠ ఏకాదశినే పుత్రద ఏకాదశి అని కూడా పిలుస్తారు. దీని గొప్పతనాన్ని వివరించే కథ. పూర్వం మహారాజు రాజ్యాన్ని సుకేతులు భద్రావతి పరిపాలించేవాడు. అతని భార్య చంపక మహారాణి అయిన గృహస్థు ధర్మాన్ని చక్కగా నిర్వహిస్తూ అతిథి అభ్యాగతులను గౌరవిస్తూ భర్తను పూజిస్తూ ఇంకా ఎన్నో పుణ్యకార్యాలు వ్రతాలు చేస్తూ ఉండేది. వారికి పుత్రులు లేకపోవడం జీవితంలో తీరని లోటుగా మారింది. వారు పుత్రకాంక్షతో ఎన్నో తీర్థాలను సేవిస్తూ ఒక పుణ్యతీర్థం వద్ద కొందరు మహర్షులు తపస్సు చేసుకుంటున్నారనే వార్త తెలుసుకొని పూర్వం మహారాజు రాజ్యాన్ని సుకేతులు భద్రావతి పరిపాలించేవాడు. అతని భార్య చంపక మహారాణి అయిన గృహస్థు ధర్మాన్ని చక్కగా నిర్వహిస్తూ అతిథి అభ్యాగతులను గౌరవిస్తూ భర్తను పూజిస్తూ ఇంకా ఎన్నో పుణ్యకార్యాలు వ్రతాలు చేస్తూ ఉండేది. వారికి పుత్రులు లేకపోవడం జీవితంలో తీరని లోటుగా మారింది. వారు పుత్రకాంక్షతో ఎన్నో తీర్థాలను సేవిస్తూ ఒక పుణ్యతీర్థం వద్ద కొందరు మహర్షులు తపస్సు చేసుకుంటున్నారనే వార్త తెలుసుకొని వారిని సేవించి తనకు పుత్రభిక్ష పెట్టమని ప్రార్థిస్తాడు. వెంటనే నగరానికి చేరుకుని జరిగిన విషయాన్ని భార్య చంపకకు చెప్తాడు. ఆమె సంతోషించి వారిద్దరు భక్తి శ్రద్ధలతో శ్రీ లక్ష్మీనారాయణులను, పార్వతీ పరమేశ్వరులను పూజించి మహర్షులు ఉపదేశించిన విధంగా ఏకాదశి వ్రతాన్ని చేస్తారు. అనంతరం కొద్ది కాలానికి కుమారుడు కలుగుతాడు. ఆ పిల్లవాడు పెద్దవాడైన తరువాత తల్లిదండ్రుల కోరిక ప్రకారం యువరాజవుతాడు. ఆయన పరిపాలనలో మీకాదశ వ్రతాన్ని ప్రజలందరిచేత ఈ వ్రతాన్ని చేయిస్తాడు. ఈ వీడియో మీకు నచ్చితే మన పురాణాల్లో దాగి ఉన్న విషయాలు ఇంకా అందరికీ చేరువయ్యేలా చేయడానికి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదములు.